కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 26 కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ ఒక్కసారి నమస్కారం చెప్పేద్దాము. కీరవాణి గారు నమస్కారం సార్. చంద్రబోస్ గారు వెల్కమ్ బ్యాక్. సునీత మేడం హాయ్. అలాగే మా వాద్య బృందానికి ద లెజెండ్స్ ఆఫ్ పాడుతా తీయగా, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సీజన్ 26 సెలబ్రిటీస్ కి ఒకసారి గట్టిగా. ఈ సీజన్ 26 లో గత 2 వారాలుగా మా ఫేవరెట్ సాంగ్స్ ని పిల్లలు పాడుతున్నారు. ఫస్ట్ వీక్ చంద్రబోస్ గారి ఫేవరెట్స్, సెకండ్ వీక్ సునీత గారి ఫేవరెట్స్, అండ్ ఇవాళ ద మోస్ట్ స్పెషల్ ఎపిసోడ్, ఎందుకంటే నా ఫేవరెట్ సాంగ్స్ పిల్లలు పాడబోతున్నారు. ఈ ఎపిసోడ్ అయిన తర్వాత ఇంకా మిగిలింది కీరవాణి గారి ఫేవరెట్ సాంగ్స్ రౌండ్. ఆ రౌండ్ అయిన తర్వాత మీ 12 మందిలో ఏ నలుగురికి అయితే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఈ సీజన్ ఎలిమినేట్ అవుతారు. అన్ఫార్చునేట్, బట్ ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ దాకా చేరుకొని ఫైనల్స్లో హైయెస్ట్ స్కోర్స్ గెలుచుకున్న వాళ్ళే ఫస్ట్ ప్లేస్ అండ్ ద ఛాంపియన్స్ ఆఫ్ సీజన్ 26. వారికి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే 2వ స్థానం, 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. ఇవాల్టి ఈ సీజన్ 26లో స్పెషల్ ఎపిసోడ్ మై ఫేవరెట్ సాంగ్స్ రౌండ్లో మొట్టమొదటి కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి లలిత యశస్వి. సో నీకు నేను ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల చిత్రంలో సీతారాం శాస్త్రి గారు రాసినది, కేవి మహాదేవన్ గారి సంగీతంలో నాన్నగారు పాడిన ఆదిభిక్షు పాట. ఓకే సార్. నాకు చాలా ఇష్టమైన పాట. విన్నావా? విన్నాను సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాగా పాడు. థ్యాంక్ యూ సార్. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది. ఏది కోరేది
అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది అనేది ఆ 3 వేరియేషన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒకేలాగా పాడరు నాన్న. దట్ ఈస్ మై ఫేవరెట్ బిట్ ఇన్ దిస్ సాంగ్. దట్స్ వై ఐ పిక్ దిస్ సాంగ్. చరణ్ కిరణ్ గారు ప్రతిసారి కూడా సింగర్ పేరు పెట్టి పిలుస్తుంటా పెర్ఫార్మెన్స్ అంతా, బట్ ఇప్పుడు మాత్రం నిన్ను పిలవడం సమంజసం. చక్కటి పాటని నువ్వు సూచించి శుభారంభం చేశావు. ఈ పాట నాకు కూడా చాలా ఇష్టం. శాస్త్రి గారు లిరిక్ వల్ల కావచ్చు, చక్కటి సంగీతం, గాత్రం అన్నీ కలిపి ఈ పాటకి చక్కటి శోభ చేకూర్చాయి. ఇప్పుడు కూడా యశస్వి చాలా అద్భుతంగా చక్కగా హాయిగా ఒక గంగా ప్రవాహం. గంగ అంటే చిట్ట చివరి సముద్రంలో కలిసే గంగ కాదు. గంగ పుట్టినప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉంటుంది, అది పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది. అది పెద్ద పెద్ద వెడల్పు ప్రవాహం ఉండదు, బట్ చాలా స్వచ్ఛంగా ఉంటుంది, చాలా పవిత్రంగా ఉంటుంది. ఆ గంగా ప్రవాహంలో అనిపించింది నీ గాత్రం. నాకు చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ సార్. అతి త్వరలో అంటే ఇంకొక 1-2 సంచికల్లో ఎలిమినేషన్ అనే ప్రక్రియకి రీచ్ అవ్వబోతున్నాం కదా, ఎస్ సార్. వచ్చే సంచిక సార్. వచ్చే సంచికలో. సో దానికి నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని ట్యూన్ చేస్తూ వచ్చాను. ఏం చెప్పాను నేను లాస్ట్ టైము? కొన్ని స్టాక్ ట్యూన్లు వినిపించాను. ఏది మా పెరటి జాన్ చెట్టుకు, ఎస్ సార్. ఇంకోటి ఏంటి అక్క ఎవరి అతకాడు, వాటి కోసం చేసిన ట్యూన్లు మీరు ఎంజాయ్ చేశారుగా. ఎస్ సార్. సో అది కాకుండా ఇంకా రకరకాలుగా మిమ్మల్ని నేను మోటివేట్ చేస్తూనే ఉంటాను, అదే నా పని. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే అన్నయ్యలు పాడుతా తీయగా కార్యక్రమాన ఎలిమినేషన్ ఇచ్చిన వాడినేది కోరేది. చంద్రబోస్ గారు చెప్పినట్టు అపజయాలనే విజయ మార్గాన తన మెట్లుగా మార్చుకొను వేళ ఇక ఏది కోరేది, వాడినేది అడిగేది, ఏది కోరేది, వాడినేది అడిగేది. ఏం లేదమ్మా, మీరు మంచి పాటలు సెలెక్ట్ చేసుకుని పాడుతుంటే, ఇక్కడ సెలెక్ట్ చేసింది మీరు కాదు, చరణ్ సెలెక్ట్ చేశాడు హాయిగా. అవి పాడాలని మాకు కూడా అనిపిస్తుంది కాబట్టి సరదాగా మీ ఎదురుగుండా పాడి మా అదొక ఆనందం. ఓకే, గాడ్ బ్లెస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎంత గొప్ప పాట వినిపించావో, ఎంత గొప్పగా పాడావో. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. యాజ్ ఐ ఆల్వేస్ సే, ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వాట్ అ క్వాలిటీ, అండ్ ఎంత పాలిష్డ్గా ఉందంటే నీ గొంతు. ఇట్స్ అ కల్చర్డ్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రిజర్వ్ ఇట్, జాగ్రత్తగా కాపాడుకున్నానా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. లలిత యశస్వి, సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. లోపరహితం, దోషరహితం, మాధుర్య సహితం. అంతే. థ్యాంక్ యూ సార్. చరణ్ గారు, ఈ పాటను మీరు ఎందుకు ఎంపిక చేసుకుని ఆ అమ్మాయికి పాడమని అడిగారు? కారణం ఏంటి? ఈ పాటకు మీకున్న అనుబంధం కావచ్చు. ప్రత్యేకంగా ఏం లేదు సార్. నాకు చిన్నప్పుడు ఈ పాట అమ్మకి చాలా ఇష్టం. నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఇది. చిన్నప్పుడు ఈ పాట విని నాకు అర్థం కానప్పుడు దీనికి అర్థం ఏమిటి అని అడిగితే శివుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఇది అంత డీటెయిల్డ్గా, అంత సింప్లిఫైడ్ ఇంకొక వర్జన్ ఆఫ్ మనం మహేశ్వరుడు అంటే మనం ఇలా అనుకుంటాం కదా, ఒక గ్రాండియర్ అనుకున్నప్పుడు కోకిలకి నల్ల రంగులో అలమినాడు, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు, బూడిద ప్రియుడు, ఇట్లాంటి విషయాలకి ఆయన దగ్గర పోయి మనం ఏం అడుగుతాము ఒక కోరికగా అన్నట్టుగా అమ్మ ఎక్స్ప్లెయిన్ చేసేది అనమాట. దట్ వాస్ అ మెమరీ ఫర్ మీ. అందుకని ఆ జ్ఞాపకం దృష్టిలో పెట్టుకొని ఈ పాటను మీరు పాడమని. చాలా మంచి విషయం ఇది. నాకు ఇందులో శాస్త్రి గారు ప్రయోగం ఏంటంటే, ఒక అర్ధాలంకారంలో వ్యాజస్తుతి అని ఒక అలంకారం ఉంది. వ్యాజస్తుతిలో నిందాస్తుతి అని ఒకటి ఉంది, స్తుతి నింద అని ఇంకొకటి ఉంది. నిందాస్తుతి అంటే నిందిస్తూనే పైకి నిందిస్తూనే కనబడ్డా లోపల పొగడ్డం. స్తుతి నింద అంటే మళ్ళీ పైకి స్తుతించిన లోపల తిట్టడం అనమాట. ఇది నిందాస్తుతికి సంబంధించిన అలంకారం అనమాట. ఇది ఏంటంటే, నల్లరంగు కోకకు నల్లరంగు ఇచ్చావు, దాన్ని సమతూకం చేయడానికి తీపి గొంతునిచ్చావు. అట్లాగే గొంతు కర్కశంగా చాలా కటువుగా ఉంటుంది మేఘానికి, దాన్ని సమతూకం చేయడానికి ఏమి ఇచ్చావు? దానికి మెరుపు హంగునిచ్చావు. 3 నాళ్ళే ఉంటుంది పువ్వు, దానికి 3 నాళ్ళ ఆయుష్ ఇచ్చావు, కానీ దానికి తేనెలద్దావు, రంగులద్దావు. శాశ్వతంగా ఉండాలనిపిస్తే బండలాగా అలా పడి ఉంటుంది, కానీ దానికి ఏమి ఇచ్చావు? దానికి ఏమి ఇవ్వలే, కానీ దానికి శాశ్వతత్వాన్ని ఇచ్చావు, 100 ఏళ్ళు జీవించమని ఇచ్చావు. ఇట్లాగా సమతూకం చేస్తూ చెడువాటి కూడా మంచి లక్షణాలు అద్దావు. కాబట్టి పైకి నిందిస్తున్నా లోపల పొగుడుతున్నారు. అది నిందాస్తుతి. నిందిస్తున్నా పైకి లోపల స్తుతించడం. ఇది సునీత గారు ఒక మాట చెప్పారు ఏంటంటే, నువ్వంటే ఎవరు? నీ పేరా,
నీ దేహమా, నీ ప్రాణమా? నువ్వంటే ఎవరు? 3 సార్ అనుకుంటున్నా. నువ్వంటే నీ పేరు కాదు, నీ దేహం కాదు, నీ ప్రాణం కాదు. నువ్వంటే నువ్వు చేసే పని మాత్రమే నువ్వు. అది అంతరార్థం. అట్లాగే శాస్త్రి గారు, సీతారామ శాస్త్రి గారి పేరైనా కూడా ఆయన పని చేసిన మొదటి సినిమా పేరు సిరివెన్నెల. ఆ పనే ఆయన పేరైంది, ఆయనకు పేరు తీసుకొచ్చింది. అది. చాలా కష్టమైన పాట, లాంగ్ ఫ్రేజెస్. ఐ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ యువర్ లంగ్ కెపాసిటీ. థ్యాంక్ యూ సార్. ఆ ఫ్రేజెస్ అసలు ఆ లాస్ట్లోకి ఎక్కడైనా తేలిపోతావేమో అన్న కంగారు కూడా నాకు ఉండేది, కానీ ఫినిష్డ్ ఇట్ ఆఫ్ ఫుల్లీ. థ్యాంక్ యూ సార్. వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ధనస్వరూప్. నేను నీకు సెలెక్ట్ చేసిన పాట సాహసమే చేరా డింపక, సందీప్ చౌతా మ్యూజిక్, చంద్రలేఖ చిత్రం, నాన్నగారు పాడింది, సిరివెన్నెల గారు రాసిన పాట. నాకు ఎందుకు ఇష్టమో నాకు తెలియదు ఈ పాట, నన్ను అడగండి దయచేసి. బట్ ఎందుకు నాన్నగారు పాడిన విధానం అనుకుంటాను, ఒక చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇట్స్ అ బ్లడీ కాంట్రాస్ట్ టు వాట్ లలితా యశస్వి హ్యాడ్ సంగ్. ఆల్ ద బెస్ట్, బాగా పాడు. థ్యాంక్ యూ సార్. సాహసమే చైరాడింభక అన్నది కదరా పాతాళ భైరవి, చొరవగాదు కాకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది. ధైర్యముంటే దక్కుతుంది రాకుమారి. తెలివిగా వేరా పాచిక కల్లో మెనక ఒళ్ళో పడదా, సుడువుగా రాదుర కుంక బంగారు జింక వేటాడాలిగా నింగిదాకా నిచ్చనేత ఎక్కి చూద్దా. ఓహో చందమామను అందుకొని ఇంద్రభవనాన్ని కడతానురా, పడవంత కారులోన బజారులన్నీ షికారు చేస్తానురా. సొంతమైన విమానములో స్వర్గలోకాన్ని చూడతానురా, అప్పుడు అప్సరసలు ఎదురు వచ్చి కన్ను కొడతారురా. చిటికేస్తే సుఖమంతా మనదేరా. సాహసమే చైరాడింభక అన్నది కదరా పాతాళ భైరవి, చొరవగాదు కాకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది. ధైర్యముంటే దక్కుతుంది రాకుమారి. ఓహో సున్ని గుంటలు కంది పొడి ఫ్యాక్టరీలోన వండించని, అమెరికా ఇరాన్ జపాన్ ఇరాక్ జనాలు తింటారని, కొన్ని ఎంపీలను కొంటా
కొత్త పిఎంని నేనేనంట. స్కాములెన్నో చేసి స్విస్ బ్యాంక్ కేసి డాలర్లలో తేలుతా. సుడి ఉంటే ఎవడైనా సూపర్ స్టారే. సాహసమే చిరాడింభక అన్నది కదరా జై పాతాళ భైరవి. సొరవగాదు కాకపోతే ఐమ్ వెరీ సారీ నువ్వు అనుకున్నది. ధైర్యముంటే దక్కుతుంది రాకుమారి. జడ్జెస్ ఓవర్ టు యూ. బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ. యూడ్లింగ్ చేయడం అనేది అది ఒక చాలా కష్టమైనటువంటి విద్య. అండ్ దట్టు బాలుగారు ఎంత సిద్ధహస్తులు అంటే అందులో ఆయన మామూలుగా పాడుతూ కూడా ఆ నోట్ టచ్ చేయటం అనేది నాకు తెలిసి ఒక కిషోర్ కుమార్ గారికి సాధ్యమైంది అండ్ బాలసుబ్రహ్మణ్యం గారికి మాత్రమే సాధ్యమైంది. అది ఎఫర్ట్లెస్ అంటారు చూసావా, అది. కానీ నువ్వు ప్రయత్నం చేసావు, అందుకు నేను అభినందిస్తున్నాను. కొంచెం షార్ప్ అవుతుంది అక్కడక్కడ, జాగ్రత్తగా చూసుకో. అదర్వైజ్ నీ ఎనర్జీ ఇన్ ద సాంగ్ అండ్ ద వే యూ ప్రెజెంటెడ్ చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. ధనస్వరూప్, నమస్తే సార్. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. నువ్వు ఎలా పాడావో నేను చెప్తాను. మనం ఇది ఎలిమినేషన్ రౌండ్ కానప్పటికీ కూడా ఎలిమినేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అవును సార్. ఇందులో ఈ పాట వినగానే నాకు ఏం గుర్తొస్తుందంటే, నేను ఒకానొక పరిస్థితుల్లో నేను ఎలిమినేట్ అయ్యాను. నేను ఎలిమినేట్ అవ్వడానికి ఈ పాట కారణం. 1998లో కృష్ణవంశీ గారు కవర్ పంపించారు, ఒక పాట పాడాలండి చంద్రలేఖ, మీకైతే బాగుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మీ స్టైల్లో ఉంది. చరణ్ చెప్పినట్టు నా స్టైల్లో ఒక పాట సందీప్ చౌదరితో కంపోజ్ చేయించాం, మీరు వచ్చి పాడాలంటే. విజిపి అనే ఒక థియేటర్ ఉండేది, ఇప్పుడు లేదు, తీసేశారు. ఆ విజిపి థియేటర్కి నేను వెళ్ళాను. బలరామ్ అని ఒక మలయాళీ సౌండ్ ఇంజనీర్ ఉండేవారు. ఆయన వైట్ లుంగి కట్టుకుని మంచి దృఢంగా ఉండేవారు, చాలా టాలెంటెడ్ సౌండ్ ఇంజనీర్. సైలెంట్ కూడా మాట్లాడరు, కానీ ఆయన రికార్డింగ్ చేస్తే చాలా బాగా వస్తుంది వాయిస్, మా అందరికీ ఒక ఇష్టం. సో ఆయన దగ్గర నుండి రికార్డ్ చేశారు బలరామ్ గారు. ఇదే పాట నేను పాడాను. పాడిన తర్వాత 30 జూలై 1998 సినిమా రిలీజ్ అయింది. అందులో నా వాయిస్ లేదు, ఎలిమినేటెడ్. కానీ నేను బాధపడలేదు, ఎందుకంటే నాకంటే ఎంతో మేరు శిఖరంత ఎత్తులున్నటువంటి బాలు గారి వాయిస్లో అది రికార్డ్ చేశారు. అలా కాకుండా వేరే ఎవరితోనో చేసుంటే నేను కొంచెం ఫీల్ అయ్యేవాడిని, అఫెండ్ అయ్యేవాడిని. ఎందుకంటే నన్ను పాడించి నేను అప్పటికే ఒక సెలబ్రిటీని కదా, నా టైం ఇచ్చాను వాళ్ళకి, ఇలా చేశారు అలా చేశారు నేను ఫీల్ అయ్యేవాడిని. అంటే నాకు చెప్పలేదు. మీరు అదృష్టవంతులమ్మా, మీరు ఎలిమినేట్ అయ్యే ముందర ఈటీవీ వాళ్ళు చక్కటి సిగ్నల్స్ ఇస్తున్నారు, డిగ్ 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 డిగ్. మాకు అప్పుడు డిగ్ డిగ్లు లేవు. సినిమా రిలీజ్ అయితే నేను పాడాను కదా, ఈ పాట లేదేంటి అని బాధపడినా ఒక నిమిషం. కానీ బాలుగారు పాడారా, ఓకే అయితే ఓకే, ఎందుకంటే అది చాలా సముచితం. నా వాయిస్ కొంచెం వీక్గా ఉంటుంది ఈ పాటకి, బాలుగారు దృఢంగా ఉంటుంది. ఇప్పుడు నీ పెర్ఫార్మెన్స్ విషయంకి వస్తే, సమ్వేర్ బిట్వీన్ మీ అండ్ బాలుగారు నీ పెర్ఫార్మెన్స్ ఉంది. అంటే నాకన్నా బెటర్గా ఉంది, బాలుగారి కన్నా తక్కువగా ఉంది. కాబట్టి మార్కులు కూడా అదే విధంగా వస్తాయి. ఆల్ ది బెస్ట్, చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ధనస్వరూప్, బాగా పాడావు, మంచి పాట ఇచ్చారు చరణ్ గారు. నాకు ఏమనిపించిందంటే, బాగా పాడావు కానీ ఈ పాటలో విపరీతమైన వ్యంగ్యం ఉంది, విపరీతం. ఆ వ్యంగ్యాన్ని పలికించడంలో కొంచెం తడబడ్డావు అనిపించింది. మధ్యలో 2-3 చోట్ల పోయింది. తర్వాత ప్రతిసారి చరణంలోని మొదటి పంక్తి పాడేప్పుడు నాకెందుకు ఇబ్బందిగా అనిపించింది, అదొక్కటి చూసుకోవాలి. ఈ పాటలో నాకు బాగా నచ్చిన వాక్యం ఏంటో తెలుసా? కొన్ని ఎంపీలను కొంట. అంటే ఈ కాలపు ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయాలు, రాజకీయ నాయకులు, ధనకాంక్ష, స్వార్థం, వీటన్నింటి మీద ఎక్కుపెట్టి విసిరిన పెద్ద బాణం ఈ మాట. కొన్ని ఎంపీలను కొంట. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమైనంత ఉంది. యు డిడ్ అ గ్రేట్ జాబ్. ఇట్స్ నాట్ అన్ ఈజీ సాంగ్. వినడానికి చాలా, వినేటప్పుడు చాలా సూదింగ్గా, జాలీగా ఉంటుంది. మనం దాంతో ఎంజాయ్ చేయొచ్చు మనం వినేటప్పుడు. కానీ పాడటం ఇస్ క్వైట్ డిఫికల్ట్. ఐ అండర్స్టాండ్ దట్ నౌ. ఆల్ ద బెస్ట్, వెల్ డన్. ఈ సీజన్లో నా ఫేవరెట్ సాంగ్స్ పిల్లల దగ్గర పాడించే అవకాశం ఇచ్చినందుకు ముందుగా పాడుతా తీయగా
బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ ఈ ఎపిసోడ్ ఈ సాంగ్తో ముగించింది. మళ్ళీ రేపు మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్ నా ఫేవరెట్ సాంగ్స్ పాడబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పి చరణ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో. పాడుతా తీయగా చల్లగా